హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ డీమార్ట్లో డెలివరీ బాయ్ కింద చేస్తున్నాడు. వాడితో పాటు నేను కూడా సరదాగా ఉంటుంది ఇవాళ ఖాళీ కదని చెప్పి వచ్చాను. గుంటలు బాగున్నట్టు ఉన్నారు. ఓకే, మన వీడియోలోకి వచ్చేద్దాం మళ్ళీని. ఇవాళ వాడికి 4 ఆర్డర్స్ ఇచ్చారు. 4 ఆర్డర్స్ అయితే ఆర్డర్కి 40 రూపీస్ చెప్పిన 4 4 16 అంటే 120 రూపాయల దాకా వస్తుంది అన్నాడు. ఆ 120 అనేది గంటలోపు చేసేయాలంట. అదే 2 అవర్స్ చేసుకుంటే 8 ఆర్డర్స్ పడతాయి, 320 రూపాయల దాకా వస్తుందిరా మాయా అని అన్నాడు. వాళ్ళే మనం ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి సరదాగా వెళ్ళాం. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్డర్ అనమాట. లిఫ్ట్ చూస్తేనేమో ఏదో పురాతన కాలం లిఫ్ట్ లాగా ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. మా ట్రై చేసాడు కానీ ఎవరికో ఫోన్ చేసాడు అంటే లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది. ఓటి అమ్మ లిఫ్ట్ ఎలా ఉంది, ఇప్పటి వరకు ఇలాంటి లిఫ్టే చూడలేదు వైజాగ్లో ఎక్కడ మనం. లోనికి వెళ్తేనేమో మొత్తం సీట్ అడిపోయింది, మనుషులేమో సరిగ్గా కనపడలేదు. ఇది మనమే, ఇది మావాడు. ఎలాంటి లిఫ్ట్లు ఇంకా వాడుతున్నారేట్రా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఫస్ట్ ఆర్డర్ ఒక పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసాము, బయటకు వచ్చేసాం. ఇదిగో మావాడు బండి ఎక్కేస్తాండి అప్పుడే. వచ్చాము, ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మావాడు గూగుల్ మ్యాప్ ఆన్ చేశాడు. సెకండ్ ఆర్డరు అక్కిపాలెం దగ్గరలో ఎక్కడ పడింది అన్నాడు. అక్కడికి బయలుదేరిపోవాలన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఓకే, వచ్చేసాం దగ్గరికి. వాడు పర్వాలేదు, బాగానే డెలివరీలు వేసేస్తుండ. డ్రింకులు అవి ఇవి బాక్సులు చాలా బరువు ఉన్నాయి. ఇందాక ఫస్ట్ తీసుకెళ్ళాం కదా, ఆడోటి నేనోటి ఇంకా అలా హెల్ప్ చేసుకుంటూ చేసేస్తున్నాం. ఏప్రిల్ కదా, ఎండలు ఎరిగేసేస్తున్నాయి. మేలో అయితే మండిపోతాయి అనుకో, అది వేరే విషయం. ఓకే, సెకండ్ ఆర్డర్ ఎక్కడ పడింది? మావాడు ఇంకేం చెప్పలేదు. రైట్ సైడ్ ఇదిగో ఫ్లాట్ ఉంది కదా, సెకండ్ ఆర్డర్ ఎక్కడ పడింది. ఈ ఆర్డర్ ఏమో 2 బాక్సులు పడ్డాయి. అదేంటి మీ వాడు ఒకటే పట్టుకెళ్తుంటాను అనకండి, 2వ బాక్స్ నా చేతిలో ఉంది. అది ఇప్పుడు కనపడదు కానీ పైకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. ఓకేనా? ఇదిగో బిల్లు. అదిగో నేను తెచ్చిన బాక్స్ కనపడలేదని ఎంతగా అనుకున్నారు కదా, ఆ 2 బాక్సులు పట్టుకెళ్తాడు. అందులో మనవాడు తీసుకొచ్చాం. ఓపెన్ చేసి కస్టమర్కి ఒకటి చూపించి బిల్లులో ఉన్నవి సరిపోయా లేదని చెప్పి ఇచ్చేస్తున్నాడు. బామ్మగారు సీరియస్గా చూసేస్తున్నారు. మామగారు సరే చూడండి, చూస్తారు. మనం సైడ్ ఇవ్వడం బెటర్ ఏమో. ఓకే, సైడ్ కుదురుతాం. ఇలాగా బాక్స్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బాక్స్ ఓపెన్ చేశాడు. ఇచ్చేస్తున్నాడు ఎవని చూద్దాం. ఇలాగా డెలివరీ కంప్లీట్ అయిపోయింది. ఎంత డ్యూటీలో కూడా మా వాడు కొంటతో ఫోన్ మాట్లాడడం మాత్రం మానేయట్లేదు. అది మా వాడు డెడికేషన్ అంటే. అలా ఉంది. వెళ్తున్నాం. నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ మాయా ఇదేం చెప్పట్లే. మళ్ళీ పడేసిన తర్వాత వాడే తీసుకెళ్తాడు. మనకేముందో చెప్పు, ఆటోలో కూర్చుంటే చాలు. వైజాగ్లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ సర్కిల్ తెలిస్తే కామెంట్ చేయండి. మ్యాక్సిమం వైజాగ్లో ఉన్నారు, ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అండ్ మహారాణి పార్లర్ చూస్తే ఆల్మోస్ట్ అందరూ గుర్తుపెట్టేవచ్చు. అదే సర్కిల్ 8 అనేది. ఎక్కడి నుంచి అలా కొంచెం దూరం వెళ్తే థర్డ్ ఆర్డర్ ఇక్కడ ఉందిరా అని అన్నాడు. ఓకే, వచ్చేసాం. ఈ ఆర్డర్ నేను కింద నుంచే చూస్తున్నాను, పైకి వెళ్ళలేదు. ఎందుకంటే పైన కుక్కలు ఉన్నాయన్నాడు మా వాడు. కుక్కలు అంటే అసలు మనకు కొంచెం భయం. అందుకే నేను వెళ్ళి వచ్చేమయ్యా, మనం పైకి రావాలే అని చెప్పేశాను. అది దిగి వచ్చేస్తున్నాడు మనవాడే. ఆర్డర్ ఇచ్చేసాడు. ఫోన్ చూసుకుంటూ వచ్చేస్తున్నాడు. డబ్బులు ఇచ్చారో లేదని చెక్ చేసుకుంటాడేమో. బిల్డింగ్ బాగుంది. వైజాగ్లో మేము తీసుకున్న రూమ్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ డైమండ్ పార్క్. వైజాగ్లో ఎంతమంది డైమండ్ పార్క్లో గుంటలు వేసుకొని తిరిగేసారు చెప్పండి మీరు. చూద్దాం, తెలుస్తుంది ఎంతమంది గుంటలు వేసుకొని తిరిగేసారు అని. డైమండ్ పార్క్ దగ్గర నుంచి ఇంకా అలా వచ్చేస్తే ఇది శంకరమఠ రోడ్ నుంచి వేరే దగ్గర ఆర్డర్ పడింది అన్నాడు. వచ్చేసాం లొకేషన్కి.
సీరియస్గా ఫోన్ చూస్తున్నాడు. కస్టమర్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదంటే వాడు బాధపడిపోతాడు బాగానే. బయటికి రా అమ్మాయి, బయటికి రా, బయటికి రా. నవ్వుతాడు వీడు. నవ్వుతాడు కస్టమర్లు రావట్లేదని. ఆహా, పక్కన స్కూటీలో చూసే ముగ్గురు. వాళ్ళు చూస్తుంటే ఊర్లో ఉంటే మనం తిరిగే తిరుగుళ్ళు, ఫ్రెండ్స్తో చేసిన ఎంజాయ్లు అన్నీ గుర్తొస్తున్నాయి. ఊరి చివరి చక్క చింత చెట్టు ఉంటుంది. చింత చెట్టు తిరిగి కూర్చొని అలాగ ఒకడికొకడు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. వైజాగ్ వచ్చేసిన తర్వాత అలాంటివి ఏమిలే. ఆహా, ఆంటీ ఎవరు బాగున్నట్టుంది. మా వాడు ఆంటీల కోసం రోజు ఆర్డర్లు వేసేస్తుంటాడు. ఇలాంటి ఆంటీలు ఉంటారని తెలుసుంటే మనం డీమార్ట్లో డెలివరీ బాయ్ కింద జాయిన్ అయిపోయి ఆర్డర్లు వేసేసుకుంటే బెటర్ ఏమో. బాగానే ఉంది ఆంటీ. స్పెట్స్ పెట్టుకుంది, బాగుంది. టీవీ వేసుకొని చూస్తుంది, పర్లేదు అయితే. ఒక బాక్స్ అయిపోయింది. వాడది దోసేస్తాడు అంతే. పనితనం చాలా బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపులు ఏవో ఆర్డర్ చేసినట్టున్నారు. ఐటెం ఏదో తక్కువ వచ్చింది అనుకుంటా. మా వాడు షాపుడు కలిసి పెద్ద డిస్కషనే పెట్టారు. వ్యాపారస్తులు కదా, ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారో మనం మధ్యలోకి వెళ్ళకూడదని చెప్పి అలా సైన్ నించొని ఉన్నా. ఇలా వ్యాపారం అయిపోయిన తర్వాత మనవాడు వచ్చిన తర్వాత కనుక్కోవాలి. ఏట్రా మాయ ఏమంటున్నాడు షాపుడు, ఏమైనా ఐటెంలు మిస్ అయ్యా అంటున్నాడా ఏటని అడుగుదాం. అడిగినాడు చెప్పడు అనుకో, అది వేరే విషయం. కాకపోతే మనకి ఎలాగో దోలాగదు కదా, నోరు ఖాళీగా ఉండదు కాబట్టి ఏదోటి వాగుతూ ఉండాలి. ఈ కాలేజ్ ఎంతమందికి తెలుసు? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ సీతమ్మధార రోడ్ ఎదురుగా కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్, అదే ఆక్సిజన్ టవర్స్. ఆక్సిజన్ టవర్స్ అంటే మేబీ నాకు తెలిసి వైజాగ్లో ఎక్కువ ఫ్లోర్లు ఉన్నది ఇదే అనుకుంటా. ఒక 36-35 ఫ్లోర్స్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే పెద్ద బిల్డింగ్ వైజాగ్లో ఉన్నట్లే. చూడండి మా వాడు ఏం చేశాడు. మా పైన వైర్లు ఉన్నాయి కదా, తగులుతున్నాయో లేదో కింద దిగి చూడరా అంటే నేను కింద దిగాను. ఏం తగలట్లేదురా అంతే. సరే అనుకుంటే నన్ను వదిలేసి దెంగేసాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, నాకు అర్థం కావట్లే. అంటే వీటితో రావడం అయినా ఏం చేసిన తప్పు అంటారా, లేకపోతే వచ్చినా సరే నేను ఆటో దిగడం తప్పు అంటారా? లోన కూర్చొని సెల్లగెలుక్కుంటాడా. ఏదో లాస్ట్ ఆర్డరు మా అమ్మగారికి ఆల్రెడీ సరుకు ఇచ్చేసాడు. మేడం ఏమో శుభ్రం సీరియస్గా బిల్లు చెక్ చేసేస్తుంది. అంతా పనిలో కూడా మామిడి చల్లేస్తాడు. ఆర్డర్లు అన్నీ అయిపోయాయి. మామిడి మాయ తిరిగి ఆర్డర్ వేసేస్తుందిరా అంటే షాప్ దగ్గర ఆపి వాటర్ బాటిల్ తీసుకురైతే నేను వస్తానని చెప్పి ఇందులో దూరేసాడు. రారా మాయ రారా, బయటికి రా.